వాళ్ళ నా తమ్ముడి పానం పోయింది. తమ్ముడా మంగళ తిరుపతి నన్ను లొంగ తీసుకొని నా కొడుకును చంపుతానని బెదిరించిండు. బెదిరించిన నా కొడుకు మందాగి చనిపోయింది. మంగళ తిరుపతి ఆవిడ అని ఉంటాడు. మంగళ తిరుపతి నన్ను లొంగ తీసుకొని నా కొడుకును చంపుతానని బెదిరించిండు. బెదిరించిన నా కొడుకు మందాగి చనిపోయింది. మంగళ తిరుపతి ఆవిడ అని ఉంటాడు. రమేష్ ఊరు రైచిని. ఈ దుర్కి రాజేశ్వరి మరియు గంగా మన ఆవడం తిరుపతి అనే వ్యక్తి, వీళ్ళిద్దరి అక్రమ సంబంధం వల్ల ఈరోజు నా బామర్దైనటువంటి దుర్కి అనిల్ని కోల్పోవడం జరిగింది. ఈ అక్రమ సంబంధాల గురించి వాళ్ళకి ఇప్పటికీ ఒక 4-5 సార్లు చెప్పి కూడా చేసిన ఇవన్నీ బంద్ చేయండి అని మా అత్తమ్మకు చెప్పడం జరిగింది, తిరుపతి కూడా చెప్పడం జరిగింది. ఈ 1 తారీఖు రోజున మేము ముగ్గురం పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న ఇవన్నీ బంద్ చేయన్న, మంచిగా బతకండి అని కూడా ఒకసారి మేము కలవడం జరిగింది. అప్పుడు మాకు ఆయన మిమ్మల్ని కూడా ప్రకాష్ను మరియు నన్ను మరియు మా బామర్దిని కూడా చంపుతా అని బెదిరియడం జరిగింది. ఈరోజు నా బామర్దిని నేను కోల్పోవడం బాధాకరం. ఎవరు బెదిరించారు? మంగళ తిరుపతి. ఇవన్నీ రైట్గా మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, అసలు రాజేశ్వరి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కుమారుడి మాట కూడా రాజేశ్వరి వినలేదు. అందుకనే మనస్తాపంతో కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లుగా అయితే చూస్తున్నాము. అసలు ఏం జరిగింది? సూసైడ్ చేసుకోవడానికి బలమైన కారణాలు ఇంకా ఏమై ఉండొచ్చు? అయితే మంచిర్యాల జిల్లాలో అసలు దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతన్ని బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి ఏదైతే ఈ రాజేశ్వరికి సంబంధించినటువంటి కుమారుడు దుర్కి అనిల్ అనేటటువంటి ఆ యువకుడైతే ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామ పంచాయతీకి చెందినటువంటి మాడపల్లి తిరుపతి అనే వ్యక్తితో తన తల్లి రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కుమారుడు అనిల్ మనస్తాపానికి గురై గడ్డి మందు తాగాడు. అయితే అనేక సార్లు కుటుంబ సభ్యులు మృతి తల్లికి చెప్పినా కూడా వినకుండా ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో తన మృతికి కారణమైన తిరుపతి తన వ్యవహారం మార్చుకోవాలని చెప్పినప్పటికీ కూడా మారకపోవడంతో ఆ మృతుడిని ఎవరైతే అనిల్ ఉన్నాడో అతన్ని ఆ తిరుపతి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడని, అయితే దీంతో మనస్తాపానికి గురైనటువంటి అనిల్